ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే 6 అవర్స్. నేను మా పార్టీకి సంబంధించిన మా వాళ్ళ ఇంటికి నేను పోవడం తప్ప అని అడుగుతా ఉన్నాను. నేను పోతాను, కలుస్తాను, వస్తాను, వీళ్ళకేం సంబంధము? నా ప్రోగ్రాంకి ఎంతమంది వస్తే నీకేం బాధ? నీ ప్రోగ్రాంకు రాలేదని నీకెందుకు అంత బాధ? నీ మొహం చూడడానికి ఎవరు రావడం లేదు ఎందుకనంటే నువ్వు చేసిన పన్నట్టున్నాయి. నువ్వు అందరినీ అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసి నువ్వు అందరి ఉసురు నువ్వు పోసుకుంటా ఉన్నావు. కానీ మా ప్రభుత్వంలో మేము చెప్పిన మాటలను పెట్టుకున్నాం, అందరికీ మంచి చేసినాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ మా పార్టీ మీద మా మీద ప్రేమ ఎక్కువైంది. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నువ్వు నీకేం బాధ? మా పార్టీ వాళ్ళు, లేకపోతే నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, లేకపోతే ప్రజలతో పాటు నేను మమేకం అవుతున్నాను, వాళ్ళకి లేని బాధ నాకు లేని. ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు